హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఇక్కడ ఎఫెసు సంఘానికి పౌలు రాసిన ఈ పత్రికలో ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రి వలన కుటుంబమని పిలువబడుచున్నదో, పరలోకంలో ప్రభువుని అంగీకరించి ప్రభువును ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించి రక్షించబడి మరణించిన వారందరూ పరలోకపు కుటుంబంలో ఉన్నారు. యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించి మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిసం పొంది దేవుని రాజ్య వారసులుగా మారిన మనం భూలోక కుటుంబంగా ఉన్నాం. మరి మీలో ఎంతమంది రక్షించబడ్డారో మాట్లాడతలేదేంటి? అంటే ఏంటని అడిగాడు ఒక ఆయన. ఏంటండి, నేను రక్షించబడ్డానో లేదో నాకు తెలియలేదండి అంటున్నాడు ఒక ఆయన. మీరు అన్నం తిన్నారా? తెలియదండి అంటారు ఎవరన్నా? తింటే తిననంటారు, తినకపోతే తినలేదంటారు. ఎందుకంటే తిన్నావో తినలేదో నీకు తెలుస్తుంది. మరి అలాగే నా పాపాలు యేసు ప్రభు క్షమించాడు, నన్ను ఆయన బిడ్డగా స్వీకరించాడు, నేను ఆయన బిడ్డను అన్న అనుభవం మీకు ఉంటే రక్షించబడ్డారు. ఏమో నా పాపాలు క్షమించబడలేదేమో, నా పాపం మీద జయం లేదు, నేను మళ్ళీ తప్పులు చేస్తూనే ఉన్నాను, నా మనసులో సమాధానం లేదు, తృప్తి లేదు అంటున్నారంటే మీరు ఇంకా రక్షించబడలేదు. ఇది ఏ పాస్టర్ గారు ఇవ్వాల్సిన సర్టిఫికెట్ కాదు, మరెవరో చెప్పాల్సిన జ్యోతిష్కం లాంటిది కాదు. మీకు మీరే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. కాబట్టి ఎంతమందికి అనుభవం ఉంది? యేసు ప్రభువు నా పాపాలు క్షమించాడని నాకు విశ్వాసం ఉంది అన్నవాళ్ళు చేయి చూపించండి. క్షమిస్తాడనా క్షమించాడనా? హల్లెలూయా, నిజంగా హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు మన పాపాలు క్షమించాడో మనం ఆయన బిడ్డలమయ్యాము. తన్నెందరు అంగీకరింతురో వారు ఆయన కుమారులు కుమార్తెలు అవడానికి ఆయన అధికారము ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనం ఏ కుటుంబానికి చెందిన వారిమి? భూలోకంలో ఇంకో కుటుంబం ఉందండి, తెలుసా మీకు? అది సైతాను కుటుంబం. 3 మంది పిల్లలు దానికి. ఆ సాతాను బిడ్డలందరూ దేవుని బిడ్డల్ని మోసగించి తెచ్చుకున్నదే. తనకి అన్న బిడ్డలు ఎవరు లేరు. సాతాను సృష్టించిన మనుషులు ఎవరు లేరు. దేవుడు సృష్టించిన వారిని మోసగించి పాపాన్ని ఎరవేసి అల్పకాల పాప భోగానికి గురి చేసి వలలో వేసుకొని వాడు గాలం వేసి మనుషులను పట్టుకొని వలలో వేసుకొని గొంతులు వేస్తున్నాడు అని ఉంది బైబిల్లో. ఏంటంటే ఈ లోకాధికారి అని పిలువబడిన సాతాను ఆనాటి ఆదాము దగ్గర పరలోకము భూలోకం మీద ఉన్న అధికారాన్ని దేవుడు ప్రేమించి ఆదాముకి ఇస్తే ఆదాము అధికారాన్ని సాతానికి అంటగట్టాడు. కాబట్టి సాతాను ఈ లోకాన్ని పరిపాలిస్తుంది. అయితే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి సాతాను తల చితకగొట్టి కలువరి సిలువలో తన రక్తాన్ని కార్చటం ద్వారా మన పాపానికి విమోచన కలుగజేసి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఎవరైతే నా కొరకు యేసు ప్రభు సిలువలో మరణించాడని విశ్వసించి తమ జీవితాలను ప్రభువుకు సమర్పించుకుంటారో వారు దేవుని బిడ్డలుగా మారుతారు. మనం ఎప్పుడైతే దేవుని రాజ్య వారసులమయ్యామో సాతాను కార్యాలకు మనం చోటివ్వం, సాతానుకు మన మీదకి అధికారము లేదు. కానీ ఈ లోకంలో మనం ఉన్నంత వరకు ఈ లోకాధికారిగా ఉన్న సాతాను, ఈ పతనమైపోయినటువంటి మట్టి శరీరంలో ఉన్న మనం జారిపోవటానికి పడిపోవడానికి అవకాశము ఉంది. కానీ మనల్ని లేవనెత్తే ప్రభు ఉన్నాడు, మనల్ని బలపరిచే ప్రభు ఉన్నాడు. కాబట్టి నిరంతరము మనం దేవుని వాక్యంతో దేవుని సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థనతో బలపడాలి. పరలోకం కొరకు మనం సిద్ధపడాలి. మన గురి ఈ లోకంలో గొప్పవారి అవటం కాదు, దేవుని రాజ్య వారసులం అవటం. ఒకటే, నీవు బలవంతుడివైతే తట్టుకోగలుగుతావు. కొందరికి ఊరికే రోగాలు వస్తాయి, కొందరికి రావు. ఎందుకో తెలుసండి? రెసిస్టెన్స్ లేదు, సరైన బలం లేదు. నువ్వు ఆధ్యాత్మికంగా బలంగా ఉంటే, పరిశుద్ధాత్ముడిచ్చే శక్తి కలిగి ఉంటే, అంతరంగ పురుషుల్లో బలం కలిగి ఉంటే నువ్వు ప్రతి చిన్న శోధనకి లోబడిపోవాల్సిన, ప్రతి చిన్న బాధకి కృంగిపోవాల్సిన అవసరం లేనే లేదు. వాటిని మనం ఎదిరిస్తాం. అపవాదిని ఎదిరించండి,
అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. మనం ఎప్పుడైతే బలంగా ఆధ్యాత్మికంగా బలంగా ఉంటామో, మంచి సమీకృత ఆహారం తింటే శరీరంగా బలంగా ఉంటాం. మంచి సమీకృతమైన దేవుని వాక్యాన్ని వింటే, ధ్యానిస్తే, అనుసరిస్తే ఆధ్యాత్మిక బలాన్ని కలిగి ఉంటాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. నీ ఉద్దేశాలను మా పట్ల బయలుపరిచినందుకు వందనాలు. అడిగి ఊహించిన దానికంటే అత్యధికమైన ఆశీర్వాదాలు మా మీద కుమ్మరించినందుకు వందనములు నాయన. నా యేసయ్య నా ప్రార్థన విన్నాడు అన్నది మా బ్రతుకులో మేము అనుభవించి, మా బ్రతుకులో నీ ఆశీర్వాదములతో స్థిరపడుటకు సహాయం చేయము, వేరుపారుటకు సహాయం చేయము, మీ ప్రేమతో నింపబడుటకు సహాయం చేయము. ఈ భూలోకములో కుటుంబాలుగా మేము రక్షించబడి ఆ పరలోకపు కుటుంబ వారసులవుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. కల్వరీ ప్రతిధ్వని